ఆంగ్ల భాష పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని గాజువాక దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్లు అన్నారు. గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మాతృభాష తెలుగు పట్ల ఎంతైతే మమకారాన్ని చూపుతామో భవిష్యత్ అవసరాలు, ఉన్నత లక్ష్యాల సాధనకు ఇంగ్లీష్ తప్పనిసరి అని అన్నారు. భాషా పరిజ్ఞానంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని పేర్కొన్నారు. విశాఖ నగరంలోకి అనేక ఐటీ సంస్థలు అడుగు పెడుతున్న తరుణంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద సంఖ్యలో లభిస్తాయని, ఇందుకోసం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం రావాలన్నారు. ఇటువంటి సంస్థల రాకతో యువతకు మంచి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సునీల్ కుమార్, శ్రీలక్ష్మి, కొడిపూడి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా ఉంది. టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ 2003లో శశాంక్ రెమెల్లా సార్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గత 20 ఇయర్స్ నుంచి, గత 20 సంవత్సరాల నుండి ద్వారకా నగర్ లో మేము రన్ చేస్తున్నాం. సో మన గాజువాకలో ఈ బ్రాంచ్ ఫిబ్రవరి 21న ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పల్లా శ్రీనివాసరావు సార్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వంశీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ బ్రాంచ్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా స్టూడెంట్స్ సపోర్ట్ చాలా ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా చేశాం. థ్యాంక్ యూ. 21st February 2026 is a very important day, and it's a day when we are inaugurating our second branch in Gazuwaka. And I really feel I feel pleasure to tell you that the inauguration ceremony has been done by our MLA sir, Mr. Palla Srinivas Rao sir, and Mr. Vamsi Krishna sir from our South constituency. So we really feel we would like to give our gratitude to both of them for coming here and inaugurating our branch. At the same time, our staff who are very supportive, all are present here. Also our students, those who have come here to celebrate this occasion with us. We are very thankful to everyone. And last but not the least, I would like to invite all the people from Gazuwaka to please visit our institute. And this is one of the most premium institute where we teach English through Telugu. Telugu dwara English ani nerpistam jarugutundi ikkada, and it is very easy to understand and learn. Chaala mandi ikkada vachi నేర్చుకొని మంచి మంచి కంపెనీస్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే విధంగా మన గాజువాక like people also, they can come here and experience the changes in their life. So please visit Teaching Fish. Teaching Fish Spoken English ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారండి. దీని ప్రమోటర్స్ అయినటువంటి శ్రీమతి లక్ష్మి గారు, అలాగే సునీల్ గారు, వారి ఆధ్వర్యంలో మరి ఓల్డ్ గాజువాక జంక్షన్ లో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. ఈరోజు మరి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అయిపోయింది మనకి చెప్పాలంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, జనరల్ గా ఈ రోజు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు కనుక స్టూడెంట్స్ బాగా మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో వెనుకబాటు ఉంటుందండి జనరల్ గా మన సౌత్ ఇండియాలో. సో ఇది ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఎస్పెషలీ వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో చేరితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నమ్మకం. కనుక ఇక్కడ రావాలి. అలాగే నేర్చుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఫియర్ అనేది వదలాలి. భయం కానీ లేకపోతే తప్పు మాట్లాడుతున్నానో నామోషి కానీ ముందు ఆ రెండు విడిచిపెట్టాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ కి ఫియర్ ఇస్ ది బ్యారియర్. మనం మాట్లాడుతూ తప్పు అనుకొని చాలా మంది భయపడుతూ మాట్లాడు. కనుక ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసిన ప్రతి పిల్లలు ఎవరైనా సరే వారి ముందు ధైర్యంగా తప్పైనా ఒప్పైనా సరే ఫస్ట్ 3 to 6 months వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే వారికి ఆ లాంగ్వేజ్ పట్టు వస్తుంది. కనుక ఈరోజు ఉన్నటువంటి జాబ్ దృష్ట్యా ఇంగ్లీష్ మీద కొత్త నేర్చుకోవడం చాలా మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ లో ఆ స్థాయికి తీసుకొస్తారని నమ్మకం నాకుందని